అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా పెద్దలకి, మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన ఆడియన్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఫస్ట్ టైం మా ఫ్యామిలీ వచ్చింది. అండ్ కిరణ్ గారి ఫ్యాన్స్కి థ్యాంక్ యూ సో మచ్. సారీ, ఈరోజు నేను తప్పకుండా కొంచెం టైం తీసుకుంటాను. సో తిమ్మరాజుపల్లి టీవీ నా మొదటి సినిమా, ఇది నా మొదటి ప్రీ రిలీజ్ ఫంక్షన్. యాక్టర్ అవ్వాలి అని అనుకున్నప్పుడు అది నాకు ఒక సైలెంట్ డ్రీమ్, కొన్ని రోజుల ముందు వరకు కూడా. కానీ నేను డిసైడ్ అయ్యాను కష్టపడదామని. కానీ నాకు అప్పుడు తెలియదండి, కష్టపడ్డవాడి రోజు వచ్చినప్పుడు ఇంత గట్టిగా చప్పుడు చేస్తుంది ఆ సైలెంట్ డిజైర్ అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అది నాకు తిమ్మరాజుపల్లి టీవీ వల్లనే తెలిసింది. అండ్ ఈ చప్పుడు మా కేఏ ప్రొడక్షన్స్, కో ప్రొడ్యూస్డ్ బై సుమేరా ప్రొడక్షన్స్ వల్లనే. థ్యాంక్ యూ సో మచ్. మా సినిమా గురించి చెప్పాలంటే అందరూ ఆల్మోస్ట్ అన్నీ చెప్పేశారు. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ప్రతి ఒక్కరికి కొన్ని మూమెంట్స్ ఉంటాయి, కూర్చొని తలుచుకుంటే అలా చాలా హాయిగా, ఆనందంగా ఒక చిరునవ్వు వస్తుంది మొహం పైన. మా సినిమా కూడా అలానే ఉంటుంది. మా సినిమాలో పెద్ద పెద్ద బడ్జెట్స్ లేవు, మేము ఫారెన్కి వెళ్ళి సాంగ్స్ షూట్ చేయలేదు, పెద్ద పెద్ద కమర్షియల్ ఫైట్స్ కూడా లేవు. కానీ ఏప్రిల్ 17th రోజు మీరు సినిమా చూసి మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు తప్పకుండా మా కథని మీతో పాటు తీసుకెళ్తారు, అది మా గ్యారంటీ. మా కాస్ట్ అండ్ క్రూతోని మొదలు పెట్టాలి. అందరికంటే ఫస్ట్ కిరణ్ గారి గురించి మాట్లాడాలి. థ్యాంక్ యూ అనేది చాలా చిన్న పదం, ఇది కూడా చాలామంది ఆల్రెడీ చెప్పేశారు. కాకపోతే ఒక డెబ్యూ హీరోయిన్గా కొన్నేళ్ళు అవకాశం వస్తుంది అని చూసి ఇంకా రాదేమో అని అనుకున్న మూమెంట్లో నాకు పిలిచి అవకాశం ఇచ్చిన నాకు, అండ్ నా పొజిషన్లో ఉండి అవకాశం తీసుకొని యాక్ట్ చేసి ఈరోజు ఈ స్టేజ్ మీద మాట్లాడిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది, మీరు ఒక సినిమా ప్రొడ్యూస్ మాత్రమే చేయలేదండి, మా అలాంటి వాళ్ళకి చాలామందికి, ఒక దాదాపు 60 మందికి మొదటి మెట్టు వేశారు. అండ్ ఆ మొదటి మెట్టు ఎంత ఇంపార్టెంటో సింగిల్గా వచ్చిన మీకంటే బాగా ఎవరికి తెలీదు. ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. నాకు చాలా గర్వంగా ఉంది ఈ సినిమా చేసినందుకు. అండ్ ఇట్లాంటి నోబెల్ థాట్స్ లేకపోతే ఒక 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 స్టార్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి వస్తాయని నేను అనుకోలేదు ఎప్పుడు. అండ్ ఒక స్టార్ లాగా కన్నా, ఒక యాక్టర్ లాగా కన్నా, ఒక హీరో లాగా కన్నా మా జర్నీలో మా టీం అందరికీ ఒక పర్సన్ లాగా చాలా దగ్గర అయ్యారు. అండ్ టుడే హీఈస్ ద మోస్ట్ ఇన్స్పిరేషనల్ పర్సన్ మా టీం అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషల్గా కేఏ ప్రొడక్షన్స్, నేను ఒక అమ్మాయిగా చెప్తున్నానండి, నేను ప్రయత్నించే రోజుల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది, చాలా భయాలు ఉంటాయి. కానీ కేఏ ప్రొడక్షన్స్ ఈజ్ ద మోస్ట్ హెల్దియెస్ట్ ప్రొఫెషనల్ స్పేస్ ఫర్ ఎనీబడి టు వర్క్. తప్పకుండా ఇది మీరు ఒప్పుకోవాలి, నమ్మాలి. ఎందుకంటే నేను ఒక అమ్మాయిగా ఇది చాలా గట్టిగా, నమ్మకంగా, ధైర్యంగా చెప్తున్నాను. అండ్ అంటారు కదా, చెట్టు ఎలాంటిదైతే విత్తనం అలాంటిదని. సో ఇదంతా మీ వల్లనే. థ్యాంక్ యూ సో మచ్. ఇది నేను ఎప్పటి నుండో చెప్దాం అనుకుంటున్నాను, అండ్ ఈరోజు చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్. దిస్ మీన్స్ అ లాట్ టు అస్. అండ్ ఇప్పుడు మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలి. నన్ను నమ్మిన మొట్టమొదటి పర్సన్ ఆయనే. ఏడి బ్యాక్ సైడ్ ఓకే, ముని గారు థ్యాంక్ యూ సో మచ్.
నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ కొన్ని రోజుల వరకు వర్క్షాప్‌లో సీన్స్ చేస్తున్నాం గానీ, ఏం చేస్తున్నామో అసలు ఏం తెలియలేదు. బట్ నేను చాలా మందితో వర్క్ చేశానండి, చాలా డైరెక్టర్స్‌తో. కాకపోతే అవన్నీ బయటికి రాలేదు. అది వేరే విషయం. ఆయనకున్న క్లారిటీ నేను ఎవరిలో చూడలేదు. ఒక డెబ్యూ డైరెక్టర్‌కి ఇంత కాన్ఫిడెంట్‌గా, ఇంత క్లారిటీతో తీస్తారని నేను అనుకోలేదు. అండ్ ఐఎమ్ వెరీ, వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాసెస్. అండ్ ఆయన మీరు చాలా పెద్ద పొజిషన్‌లో చూస్తారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మా సీఈఓ గారి గురించి మాట్లాడాలి. అసలు ఎవరు పెట్టారో, ఎలా పెట్టారో తెలీదు రానమ్మ అని. ఆవిడ మా రానమ్మే. వీ లవ్ హర్ సో మచ్. అంటే అలా ప్రశాంతంగా హాయిగా కనిపిస్తారు. రాత్రి 2కి 1:30కి కూడా ఎలా చేయొచ్చు, మనం ఎలా ముందుకు తీసుకోవచ్చు ప్రాసెస్ని, సినిమాని, మమ్మల్ని ఎస్పెషల్లీ మిమ్మల్ని మీరు మార్కెట్ చేసుకోండి, దిస్ ఈజ్ ద రైట్ టైం అని సినిమా కంటే ఎక్కువ బూస్ట్ మాకు ఇచ్చేవాళ్ళు. అండ్ షీ ఈజ్ ద గో టు పర్సన్ మాకు అందరికీ, నాకని కాదు, ఒక్కరికని కాదు, అందరికీ డే అండ్ నైట్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటారు. అండ్ వీ లవ్ యూ. అండ్ నెక్స్ట్ మా డిఓపి గారు, అక్షయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మేము ఎంత అందంగా అనుకున్నామో అంతకంటే అందంగా చూపించారు మా అందరినీ. థ్యాంక్ యూ సో మచ్. యువర్ ఫ్రేమ్స్ ఆర్ జస్ట్ లైక్ పెయింటింగ్స్. ఆ పెయింటింగ్స్లో మమ్మల్ని మేము చూసుకోవడం, స్టూడియోకి వస్తుంటే ఆ ఫ్రేమ్స్, ఆ హోర్డింగ్స్, అందులో మమ్మల్ని మేము చూసుకుంటుంటే నాకు మీరే గుర్తొచ్చారు ఫస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యూ హ్యావ్ ఎ వెరీ లాంగ్ వే టు గో. నెక్స్ట్ మా మ్యూజిక్ డైరెక్టర్ వంశీ గారు. నా ఫస్ట్ సినిమాకి ఇంత బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ సనారే, ఐఎమ్ ఎ లిరిక్స్ పర్సన్. ఇప్పటిదాకా నా ఫేవరెట్ సాంగ్స్ ఏంటంటే అవి ఇవి చెప్పేదాన్ని. ఇప్పుడు నా మొదటి సినిమా పాటలే నా ఫేవరెట్ సాంగ్స్ అని చెప్తాను, జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ లిరిక్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా క్రియేటివ్ ప్రొడ్యూసర్ గారు రితికేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరుంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా మాకు చాలా స్మూత్గా వెళ్తుంది, చాలా ధైర్యంగా ఉంటుంది. అండ్ ఒక సిచ్యువేషన్ ఇలా కూడా డీల్ చేయొచ్చా అని మిమ్మల్ని చూసే నేను నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ యూ మేక్ ఎవ్రీథింగ్ వెరీ స్మూత్ అండ్ ఈజీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ మదన్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. షూట్లో ఆ ఎండలో అంత జనాల్లో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ అవసరం వచ్చినా చాలా జాగ్రత్తగా ఫోన్ చేసి కనుక్కొని మాకు ఒకవేళ షూట్ ఉంటే ఇప్పుడు తొందరగా రెడీ అవ్వాలి అని ఇంటిమేట్ చేయడము, ఒకవేళ గ్యాప్ ఉంటే మీకు ఇప్పుడు రిలాక్స్ అవ్వచ్చు అని చెప్పడం. అది చాలా చిన్నగా వినిపించవచ్చు మీకు, బట్ యాక్టర్స్గా కంటిన్యూస్గా షూట్ చేసే ప్రాసెస్లో ఆ ఇంటిమేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ మదన్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చూసుకున్నారు మమ్మల్ని. అండ్ ఇంకెవరినైనా మర్చిపోయింటే క్షమించండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ బట్ నాట్ ద లీస్ట్, మా హీరో, మన హీరో సాయి తేజ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సచ్ వండర్ఫుల్ కో-ఆర్టిస్ట్. యాక్చువల్లీ షూట్ ప్రాసెస్లో తేజ యాక్టింగ్ మాత్రమే కాదు, ఏ పనిలో పడితే ఆ పని, ఎన్ని రకాల పనులు పడితే అన్ని రకాల పనులు చేసేసాడు. అండ్ దట్ ఈస్ వెరీ, వెరీ ఇన్స్పైరింగ్. యూ ఆర్ వెరీ టాలెంటెడ్ అండ్ నీ హార్డ్ వర్క్ తప్పకుండా ఇట్ విల్ పే ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సచ్ నైస్ కో స్టార్. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. నువ్వు ఇంకా చాలా చాలా హైట్స్ రీచ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ మా సినిమా ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది ఎలా ఉంటుంది. తప్పకుండా April 17th వెళ్ళి చూడండి. మీకు మీ జ్ఞాపకాలు, మీ అమ్మవాళ్ళు, మీ అమ్మమ్మ వాళ్ళవి కూడా గుర్తొస్తాయి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఈ జనరేషన్ వాళ్ళు తప్పకుండా చూడాల్సిన సినిమా. రియల్ పీపుల్ కాన్వర్జేషన్స్ అండ్ రియల్ టైం
మనం ప్రజెంట్లో ఉండాలి అని చెప్తుంది. చాలా అందమైన డ్రామా, అందమైన క్యారెక్టర్స్, అంతకంటే అందమైన క్యారెక్టరైజేషన్స్, మీ మనసుకి హత్తుకొని ఇంటికి తీసుకెళ్ళాలనుకునే స్టోరీ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. యా, థ్యాంక్ యూ. అండ్ మా అందరి కోసం సినిమా చూడండి. మేమందరం కొత్త వాళ్ళం. లాస్ట్ ఇంకొకటి, మా పేరెంట్స్ వచ్చారండి. ఫస్ట్ టైం వాళ్ళు నన్ను పర్ఫామ్ చేయడం, ఇలా స్టేజ్ పైన మాట్లాడడం ఫస్ట్ టైం చూస్తున్నారు అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంత టైం ఇచ్చి నాకు కావాల్సింది నేను సాధించేంత వరకు ఓపికగా వెయిట్ చేసి నన్ను నమ్మినందుకు. నాన్న, ఇది నా ఫస్ట్ సినిమా. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు లేకపోతే నేను ఏం చేసేదాన్నో కూడా నాకు తెలీదు. ఐ లవ్ యూ బోత్. అండ్ బషీర్ సార్ మా గురువు గారు. మేమందరం థియేటర్ ఆర్టిస్ట్ అండి. బీ స్టూడియో నుండి వచ్చాము. షేక్ జాన్ బషీర్ సార్ మా సార్. సార్, మీ దగ్గర నుండే మీ ఆశీర్వాదంతో ఇంత దూరం వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. మీ బ్లెస్సింగ్స్ మాకు తప్పకుండా కావాలి. మన ప్లే చూసే నాకు ఈ అవకాశం వచ్చింది అండ్ మన ప్లే చూసే ఈ రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. యా, థ్యాంక్ యూ సో మచ్ అండి. April 17th, తిమ్మరాజపల్లి టీవీ రిలీజింగ్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. ప్లీజ్ గో అండ్ వాచ్. థ్యాంక్ యూ.